హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అరౌండ్. ఇవాళ మనం ఇంట్లోనే తక్కువ సమయంలో సూపర్ టేస్టీ గులాబ్ జామ్ తయారు చేస్తాం. ఇప్పుడు మనం గులాబ్ జామ్ పిండిని మనం ఒక బౌల్‌లో ఏసుకొని, నెయ్యి వేసుకొని, ఇలాంటి ఒక వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని, వాటర్, నెయ్యి ప్లస్ ఏసుకొని ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి మెత్తబడే వరకు రౌండ్‌గా. ఇలా మనం గులాబ్ జామ్ పిండిని బాగా మృదువుగా కలిపి ఒక రౌండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మనం అది డ్రై అయ్యేలాగా పక్కన పెట్టుకోవాలి. కలిపిన ముద్దని మనము ఇలా చిన్న చిన్న బంతులుగా, రౌండ్‌లుగా చేసుకొని పెట్టుకోవాలి గులాబ్ జామ్ సైజ్. ఇప్పుడు మనం జీరా రెడీ చేసుకోవాలి. 1 కేజీ చక్కెర వేస్తున్నాను. చక్కెర వేసుకున్న తర్వాత మనం ఒక 2 గ్లాసులు వాటర్ పోయాలి. ఇప్పుడు మనం జీరా కోసం నీళ్లు, పంచదార, యాలకుల పొడి 10 నిమిషాల పాటు ఉడికించాలి ఇలాగ. కడాయిలో ఆయిల్ వేసుకొని మనం చిన్న చిన్న గులాబ్ జాములుగా చేసాం కదా! సో, అవి మనం ఏంటంటే నూనెలో వేసుకోవాలి. మనకి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని, మనం ముందుగా జీరా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఆ గులాబ్ జాములని మనము ముందు రెడీ చేసి పెట్టుకున్న జీరాలో మనం వేసుకోవాలి. ఇప్పుడు జీరాలో వేసిన గులాబ్ జాములన్నీ కూడా 30 నిమిషాల పాటు మనము నానబెట్టుకోవాలి. మనకి ఇంట్లోనే గోల్డెన్ కలర్‌లో సాఫ్ట్ అండ్ జ్యూస్ గులాబ్ జామున్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లేవర్స్ అరౌండ్‌కి సబ్స్క్రైబ్ చేయండి.